మురిగే కుక్క కరవదు, ఏంటి మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు అని చిన్నప్పుడు మనకు చెప్పడం విన్నా నేను. అందుకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. మనకు చిన్నప్పటి నుంచి చాలా చెప్పారు. జనరల్గా చెప్పినా మనం సీరియస్గా అనుకున్న అట్లేం లేదు. ఎక్కువ మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు ఎక్కువ మాట్లాడు, అట్లేం లేదు. ఇట్ డిపెండ్ అపాన్ ద పర్సన్. ఒక పని చేసి వాడు సక్సెస్ అవుతాడు, 50 పనులు చేసి సక్సెస్ కాదు, అది కూడా అబద్ధమే. డిపెండ్ అపాన్ ద పర్సన్. ఉన్న చోట స్థిరంగా ఉండు, నువ్వు చాలా తిరిగితే చెట్టు పట్టుకపోతావు, అట్లా కూడా ఏం కాదు. ఎక్కడ వేరే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదంతా నీ వ్యక్తిగత అవగాహన మీద ఆధారపడుతుంది తప్ప దేర్ ఈజ్ నో అంటే పర్ఫెక్ట్ లైఫ్ సూత్ర ఇదే కరెక్ట్ అని చెప్పడానికి ఏమీ లేదు. వచ్చిన జోకిన నేను ఒక పార్క్లో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతని దగ్గర కుక్క ఉంది ఇట్లా. అన్న తర్వాత ఎవరో అతను వాకర్ వచ్చాడు. వచ్చి కరుస్తుందా, మీ కుక్క కరుస్తుందా అని అడిగాడు. ఏమడిగాడు? ఎవరిని అడిగాడు? కానీ ఇట్లా అంటున్నాడు. ఒక టైసన్ వచ్చి అడిగాడు, మీ కుక్క కరుస్తుంది అంటే కరవదని అనగానే చూచి అనగానే ఘోరం కరిచినట్టు వాడిని. కరవదన్నావు కదా అంటే ఇది మా కుక్క కాదండి, మా కుక్క ఇంట్లో ఉంది, ఇది ఎవరిదో అన్నాడు. అట్లా చాలా స్టేట్మెంట్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఇచ్చుకున్నారు, మనకేం సంబంధం. నాకు ఎంతోమంది చెప్పారు లైఫ్ అంతా ఒకటే పని చేయి అప్పుడే సక్సెస్ అవుతావు. నేను చెప్పిన సక్సెసే అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని సచ్చిన చేయను. నేను సంకనాకపోయినా సరే రకరకాల పనులు చేసి చచ్చిపోతా. నేను మీలా ఒకటే దాన్ని పట్టుకొని అదే లైఫ్ అనుకునే మూర్ఖుని కాదు నేను. ఈ మాట చెప్పినప్పుడు అందరు నన్ను నవ్వారు. ఇప్పుడు అనేవారు మస్తు రకరకాల పనులు చేస్తున్నా. డబ్బు వచ్చే పనులు, డబ్బు రాని పనులు, సంబంధం లేదు. ఐఎమ్ జాయ్ఫుల్. ఇప్పుడు ఇది ఉంది, ఇది కోటేశ్వరరావు గారికి గిఫ్ట్ ఇస్తాను అనుకో, ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మనీ. ప్రకృతిలో నీకు పండ్లు, కాయలు, ఆకాశం, గాలి, మేఘాలు, ఉరుపులు అవి డబ్బుల కోసం చేస్తున్నాయేమన్నా పని అట్లా ఉండాలి. అందుకని జనాలు చాలా చెప్తారు బిడ్డ, నువ్వు అన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకు. అటనే వివాహం గురించి కూడా చెప్తారు. వివాహం చేస్తే మనిషి మారుతాడు అంటాడు, కొంతవరకు కరెక్ట్. నువ్వు చేయకపోయినా ఏదో విధంగా మారుతాడు కదా. వివాహం అనేది ఒక లైఫ్ రిలేటెడ్ ఈవెంట్ కింద కాబట్టి అక్కడి నుంచి కొత్త అమ్మాయి వస్తుంది, అమ్మాయితో మాటలు స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రపంచం తర్వాత శృంగార భావన వస్తుంది. అందుకే ప్రపంచం మెల్లగా తాగేటోడు ఆ రోజు తాగకుండా ఇంటికి వచ్చాడు, భార్య ఉంది కాబట్టి, అంటే ఇంకేదో అట్రాక్టివ్ ఎలిమెంట్ ఇంట్లో పాడైంది కాబట్టి. అది కూడా దమాక్ ఖరాబ్ చేసినాక మళ్ళీ డబల్ తాగిపోతుంది. అట్లయినా చాలామంది ఉన్నారు, ఏం జీవితాలు ఏం మారలే. అందుకని ఎవరు చెప్పింది పెళ్ళి మంచిది అంటారా కాదంటారా? అన్నీ మంచివే, కానీ ఎందుకు కాదనేదానికి ఒక కారణం ఉంది. ఏంటి? నీ ఆనందాన్ని వేరే వాళ్ళకి లోపల వెతకొద్దు అని జీవిత సారాంశం. నెవర్ సర్చ్ హ్యాపీనెస్ ఇన్ సంబడీ ఎల్సెస్ లైఫ్. వేరే వాళ్ళ జీవితంలో నుంచి నువ్వు ఆనందాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకు. ఇదే బాధ పరిణమిస్తుంది అనమాట. ఇప్పుడు పరమహంస గురుదేవులు చాలా చెప్పారు, పెళ్లి చేసుకోకండిరా అన్నాడు. ఎందుకు చేసుకో? హీఈస్ నాట్ అగేనెస్ట్ మ్యారేజ్. ఎవడు చేసుకోవాలంటే ఎవడైతే బంధంలో ఇరుక్కోకుండా దాన్ని ఒక గురుతర బాధ్యతగా స్వీకరించి చేస్తాడో అట్లాంటి ఇద్దరు కలిస్తే పెళ్లి చాలా బాగుంటుంది. గ్రేట్ కంపానియన్షిప్. నీకు మంచి సాయంత్రం అయితే ఇద్దరు టీ పట్టుకొని అట్లా వాకింగ్కి వెళ్ళి అట్లా ఆకాశాన్ని చూసుకుంటూ ముచ్చటించుకుంటూ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ భుజాల మీద చేతులు వేసుకొని కలిసి వస్తే చాలా బాగుంటుంది. ఒకరినొకరు ఇరుక్కోకుండా ఉంటే అందుకని ఒక వ్యక్తి అలర్ట్గా ఉన్నా సరిపోతుంది. ఎదుటి వ్యక్తికి ఆ విషయం తెలియదు అనుకుందాం, ఓకే, ఒకళ్ళు అలర్ట్గా ఉండాలి. ఒకరు డ్రైవింగ్ వస్తే ఇంకొకరు నేర్పించచ్చు కదా. అట్లా ఇద్దరు రాదనుకో గుద్దుకొని కింద పడదు. యా ఓకే, అర్థమైంది. ఇప్పుడు నీకు నీ లైఫ్ నీకు స్పష్టంగా తెలిసిందనుకో, నువ్వు చెప్పడానికి నీకు ధైర్యం వస్తుంది. నీ లైఫ్ ఫ్రాడ్ కాదు, నీకు లైఫ్ ఎలా జీవించాలో రూఢిగా తెలిసింది. అప్పుడు నీలో కంపాషన్ వస్తుంది. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోయినా ఇలాగే ఉంటుందిలే, మళ్ళీ తెలుసుకుందాంలే అని ఉంటుంది తప్ప నువ్వు చెప్తే అర్థం చేసుకోలే గట్ అవుట్ అన్నట్లు ఉండదు. ఒక తెలిసిన వాడు తిట్టినా బ్లెస్సింగే, వాడు కొట్టినా బ్లెస్సింగే. వాడు ఉద్దేశం నిన్ను మార్చడం కాబట్టి మార్చడానికి ఏమేం చేయాలి, ఉదాహరణకి డబ్బు మూతది అని చెప్పాను అనుకో, చూడు ఎలా తీస్తా చూడు. నువ్వు నా ఉద్దేశం ఏంది? క్యాబ్ తీయటం రాలేదు అంటే ఒకసారి చెప్తే మారలేదు ఒకటి, అప్పుడు రాలే. ఇంకా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? డబ్బని హింసిస్తలేవు, డబ్బు మూత తీయాలని ట్రై చేస్తావు. ఎలా తీయాలో తెలియదు. అట్లనే ఒక గురువు గారు శిష్యుని కొట్టినట్టు తిట్టినట్టు మనకు చరిత్రలో ఉన్నాయి. ఉతికి ఆరేసిన సందర్భాలు ఉన్నాయి, అన్నం పెట్టకుండా ఎండబెట్టిన సందర్భాలు. వాడి మనసులో ఆ జాగృతి ఎట్లా కలుగుతుందని గురువు ఆలోచిస్తాం.
అందుకని ఎవరు చెప్పిన మాట లెక్కలోకి తీసుకోవద్దు, వినాలి, బట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మరి ఇంకా ఎవరు చెప్తే అది నిజం అని తెలుసు. నీకు తెలుస్తుంది, నువ్వు ఆచరించి తెలుసుకో. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కదా, నేను చెప్తున్నా, నన్ను చూసి చేసుకోకండి, సంకనాకపోతారు. కానీ అదంటే ఏంటి, చేసుకుందామని ఇంటెన్షన్ లో ఉన్నారు పాపం. నన్ను చూసి ఇప్పుడు నేను ఇప్పుడు ఓషోని చూసి నేను ఓషోలా లేను, పరమహంసను చూసి అతనిలా అనుసరిస్తలేను. నాకేమనిపిస్తుందో అది ఫిగర్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు మాకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని చూసి నేను పెయింటింగ్ ఎందుకు వేస్తా? వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళకి అట్లా కుదిరింది, నా సందర్భంలో నేను ఎట్లా పెయింటింగ్ చేయాలి, నా సందర్భంలో పెయింటింగ్కి డబ్బుకి ఎట్లా లింక్ పెట్టాలి, నేను క్రియేట్ చేసుకున్నది. శాండ్ ఆర్ట్ అనేది చాలామంది చేస్తున్నారు, ఓన్లీ ప్రొఫెషన్ ప్రొఫెషన్ ప్రొఫెషన్. నేను ప్రొఫెషన్ పొందబెట్టేసిన. నేను వాడు వచ్చింది ఈవెంట్కి, ఇంట్లో పడుకున్నప్పుడు వేసిన బట్టలతో స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన. మనకి చెప్పిన నేను. తర్వాత మనం పోయి ఎక్కడ కూర్చున్నారా, బాత్రూమ్, ఆ వేదిక పక్కన బాత్రూమ్ దగ్గర. నోబడీ క్వశ్చన్స్, బికాజ్ ఇంటిగ్రిటీ, నీలో స్పష్టత ఉందని తెలిసినప్పుడు అందరు రిలాక్స్ అయిపోతారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, సమాజము వాళ్ళకి తెలిసినవి తెలియనివన్నీ చాలా చెప్తారు. అందుకని ప్రతిదీ గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు లేదు లేదు. నేను ఎంతమంది చెప్పినా సరే వింటున్నాను అని చెప్పు, విన్నాను అని చెప్పు. ఏం చెప్తావు? విన్నాను. జస్ట్ విన్నాడు అంతే. లైఫ్ అంటే అది ఇది చాలా చెప్తా, విన్నాను, విన్నావు కానీ అంటే విన్నాను అంతే. ఏదైనా చెప్పను కానీ విన్నాను, ఆలోచించి చెప్తా నేను. అంటే నేను చెప్పింది నమ్మవా? నమ్మను. ఇప్పటి నుంచి నీకేం చెప్పాను, థ్యాంక్ యూ వెరీ మచ్, గెట్ లాస్ట్. అలా రూఢిగా ఉంటే రూఢి కాదు, హంబుల్గా చెప్పు. నేను ఏదో ఊరికే డైలాగ్ కోసం అంటే చెప్తాను. మరి అంటే అదే తీసుకునే అంటే ఏది నువ్వు చెప్పింది సత్యమైనప్పుడు నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు? రెండోది, నువ్వు చెప్పింది ఫైనల్ ఎందుకు అనుకోవాలి నేను? అంతే కదా బేటా. అంచేత అందువల్ల థ్యాంక్ యూ చెప్తూ కొన్ని మంచి రిలేషన్స్ కూడా కోల్పోతామేమో. నువ్వు ఎగ్జామ్ స్పెసిఫిక్గా చెప్పాలి, వాట్ ఈస్ ఇట్ అంటే ఓకే అని థ్యాంక్ యూ అని చెప్పడం, ఇది ఏదైతే నువ్వు నీ విచక్షణలో. అనుకున్నా. ఇప్పుడు నేను ఉద్యోగం చేయదని నిర్ణయించుకున్నా, ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో ఉద్యోగం చేసింటే చాలా బెనిఫిట్ అవుతుంటేవేమో, అది నాకు తెలియదు. చేసినా చేయకపోయినా నేను ఉండాలనుకున్న స్థితిని అనుభవిస్తున్నా ఇప్పుడు. అదేంటి, బీయింగ్ హ్యాపీ ఆల్ ద టైం. దానికి ఉద్యోగం నాకు అడ్డొచ్చిందని తెలిసి పక్కకు నూకిన అంతే. నేను కూడా అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగం చేసి వాడు బెంజు కారు ఉన్నా నాకు ప్రాబ్లం లే. నా కళ్ళ ముందే చార్టర్ ఫ్లైట్ వేసుకొని ఇట్లా ఆకాశానికి పోయి ఉడిపిలో ఛాయ్ తాగి మళ్ళీ అట్లా ఫ్లైట్ వేసుకుని అట్లా పోయి నాకేం ప్రాబ్లం లేదు. ఐ సెలబ్రేట్ ఎవ్రీబడి సక్సెస్. నాకు ఎవరి సక్సెస్ నాకు అడ్డు రాదు. నా ఫ్రెండే నా పక్కనే ఉండి విదిన్ 2 years రియల్ ఎస్టేట్ కోట్లు సంపాదించిన నేను కొంచెం కూడా అటువైపోను. నేను ఒకటే చూస్తా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? స్ట్రెస్ ఎక్కువైంది, సాగు పో. నువ్వు క్రియేట్ చేసుకున్నది, నాకొద్దు స్ట్రెస్, నేను హాయిగా ఉందాం అనుకుంటున్నాను. అప్పుడు ప్రపంచం ఉంటుంది. మరి సక్సెస్ అవ్వాలంటే స్ట్రెస్ తీసుకోవాలి, రిస్క్ లేదు కదా. లేనప్పుడు ఎందుకు నీకు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, నీకు సాధ్యమైంది చెయ్యి. అట్లా చేస్తూ ఉండగా నువ్వు ఊహించిన దానికంటే అనంతమైన సక్సెస్ వస్తుంది లైఫ్. అనంతం అంటే అనంతం. ఆనందం. నువ్వు అనుకుంటే అంతే వస్తుంది, నువ్వు అనుకోకి ఎంతో వస్తుంది. నువ్వు టీషర్ట్ మీద రాసుకోవచ్చు, అనుకుంటే అంతే వస్తుంది, అనుకోకపోతే ఎంతో వస్తుంది. నా లైఫే నాకు 100% ఉదాహరణగా నీలో చూస్తున్నాను. నేనేం అనుకోవట్లే, బట్ మెనీ థింగ్స్ నా లైఫ్లోకి మంచి మంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు వేణుగారు అనుకో, లేకపోతే శ్రీనివాస్ గారు, ఇట్లా నా బిడ్డ కూడా నా లైఫ్లోకి వచ్చింది. అనుకున్నానా? చెప్పేట నీవు ఎగ్జాంపుల్. నేను అనుకున్నానా నా జీవితంలో? అసలు నేను అనుకుంటానా ఒకరిని అడాప్ట్ చేసుకుంటా, లేకపోతే ఒకరిని నా కూతురు అనుకునే ధైర్యం నాకు ఉన్నదా అనుకున్నా నేను. ఇంకోటి, ఎవరెవరైతే నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు, వీడు ది మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని అనుకున్న వాళ్ళే. కానీ సందర్భం వచ్చింది, నాకు నిర్ణయం అనిపించింది. ఓన్లీ అడుకోవడం అంటే మాట వరుసగా అనుకోవడం కాదు. చూడు ఎంత చక్కగా జీవిస్తున్నాము. నువ్వు యూట్యూబ్ 3 monthsలో నా బిడ్డ ఒక టెక్నాలజీలు కొంత నేర్చేసుకుంది. అటు కెమెరా పట్టుకుంటుంది, ఇటు కెమెరా పట్టుకుంటుంది, తన షార్ట్ చేస్తుంది, పెడుతుంది, పప్ప ఏదంటది, తర్వాత స్టాటిస్టిక్స్ చూస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరిగారు, పప్ప 2 t-shirt ఆర్డర్ వచ్చింది. ఇదంతా ఎట్లా వచ్చింది? కన్సిస్టెంట్గా వీఆర్ వర్కింగ్ టుగెదర్, వీఆర్ నాట్ వేస్టింగ్ టైం. అవునా కదా? ఇది వెరీ ప్రాక్టికల్. ఇది మిగతా వాళ్ళ ఆధ్యాత్మికత నాకు తెలియదు. దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ. ఇలా చేస్తూ కూడా నేనేం ఆశించకపోవడం స్పిరిచువాలిటీ. నువ్వు ఇండిపెండెంట్గా మారడానికి నన్ను కలుసుకున్నావు అని తెలుసుకో స్పిరిచువాలిటీ. వీఆర్ ఆల్ ఇంత ఓషో చెప్పింది అదే కదా. డిపెండ్ అవ్వకు, అంత ఫ్రెండ్లీగా ఉండు. వీజైతే నేను కోరుకుంటుంది ఎట్లుండాలి తెలుసా? ఆఫ్టర్ 20 years ఏం పప్ప ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంటే, ఒకటి వెహికల్ కొందామంటే మనీ తక్కువ పడ్డది బిడ్డ అంటే ఎంత కావాలి? 5 lakhs
ఇప్పుడు ఫోన్ చేసి పంపించేస్తూ ఉండు, అట్లా ఉండాలి నువ్వు. ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇస్తున్నావు కదా, నాకు టీ అంటే చేసిస్తున్నావు, యు ఆర్ గివింగ్ సంథింగ్ బ్యాక్. ఆర్థిక పరిస్థితి కూడా నువ్వు మెరుగుపరుచుకో. యు రన్ ఏ గుడ్ కంపెనీ. నేనంటే బఫూన్ కానీ కాబట్టి ఏదో యూట్యూబ్ పెట్టి నడుపుతున్నావు, నీకేం కర్మ. నాలాగా నడపాలనుకోకు, నువ్వు బెస్ట్, నువ్వు మంచి ప్రొఫెషనల్ యూట్యూబ్ స్టార్ట్ చేయి. నాలాగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ప్రొఫెషనల్గా నువ్వు నెక్స్ట్ టీషర్ట్ ఉంది, నువ్వు ఒక ఆలోచన చేయి, బొట్టికి పెడదాం పప్ప, నెలకి 20,000 రెంట్ అయినా సరే మనం 20,000తో పాటు 30,000 సంపాదిస్తాను నేను అని నువ్వు చెప్పు, నేను రేపే బొట్టికి పెడతాను నీకు. ఏమైతే చూద్దాం, మా అంటే నేను సంవత్సరానికి 3-4 లక్షలు లాస్ అవుతుంది, పోనీ తిరిగిపోతుంది, తెలుస్తూ ఒక అవగాహన వస్తుంది కదా. ఆ తర్వాత ఎప్పుడు అట్లా నువ్వు నేను అంటున్నది, నీ ప్లేస్లో నేను ఉంటే అట్లా నేను చార్జ్ తీసుకుంటా, మళ్ళీ ఎదుటి వ్యక్తి చెప్పేది వింటా. ఇప్పుడు కాదు, సమయం కాదంటే ఓకే, నేను చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఇప్పుడు నాలాంటి వాడు చేస్తుంటే వాడు తెలుసు చేస్తున్నామనే, అది ఇంపార్టెంట్. మళ్ళీ అంటే ఇప్పుడు కాదు కానీ చేస్తున్నాం. మనం ఎప్పుడన్నా వితిన్ 2 ఇయర్స్లో మనం ఒక చిన్న ఆర్ట్ బోటిక్ లాంటిది పెడదాం అనుకున్నాం కదా, దాని తెలుసా పెడుతున్నామనే, మళ్ళీ ఎన్నికి పోయేదే లేదు. దాంట్లో ఏముంటాయి, మనం క్రియేట్ చేసిన, ఇప్పుడు ఈరోజు పొద్దున పెయింటింగ్ చేసినాం, అట్లాంటి వీటిలో ఆడుతూ పాడుతూ చేసినవి, వై నాట్. కొన్ని ప్రొడక్ట్స్ అరే బీడీలు గిడీలు అమ్ముతారు, దానికంటే బెటరే కదా. అందుకని ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్. మహాత్మా గాంధీ బుక్ టైటిల్ తెలుసు, ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అట్లా ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్ అండ్ బీ ఆనెస్ట్ విత్ లైఫ్. లైఫ్ అనేది ఎవ్వరూ నిర్వచించలేని డైమెన్షన్ అది. నో వన్ నోస్ వాట్ లైఫ్ ఇస్, కానీ యూ కెన్ ఫీల్ ఇట్. ఆ ఫీలింగ్ ఏంటో తెలుసా, సర్వకాల సర్వావస్థల్లో హాయిగా ఉండడమే. దట్ ఈజ్ లైఫ్. నువ్వు ఎప్పుడన్నా అడవికి వెళ్ళినావు బేట? ఎప్పుడన్నా అడవిలో నేను సినిమా చూసిన, సినిమాలో ఒక ప్లేస్కి తీసుకొస్తాడు హీరో, ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని. ఆయన ఒక వాడంటే ఇష్టం ఉండదు ఒకటి, రెండోది బోడీ లేదా పెద్ద ప్రకృతి గురించి పెద్ద తెలుసు అంటే యాప్ ఉంది, యాప్ చెప్తుంది. సో డోంట్ ట్రస్ట్ ద యాప్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. యూ ఫీల్ సంథింగ్. యాప్ అంటే ఇప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో టెక్నాలజీ, ఎప్పటి నుంచో మనిషి ఉన్నాడు కదా అని చెప్తాడు. ఆమె నమ్మదు. ఆమె తర్వాత ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తే కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూసుకుంటుంది ఆమె. వాట్ నెక్స్ట్ అని అంటుంది ఆమె. అది చెప్తాడు, మీరు నాతో పోరాడకండి, జెన్యున్గా కళ్ళు మూసుకోండి. మీరు ఏదో నా మీద రివెంజ్ తెలుసుకోవడానికి వచ్చినట్టుంది, నేను ఇంపార్టెంట్ కాదు మీకు. యూ వాంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టాండ్ స్టిల్. ఒక 2-3 నిమిషాలు గడవనివ్వండి అని చెప్తాడు. చెప్తే మా టూ మచ్ ఫిలాసఫీ మ్యాన్ అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. ఆఫ్టర్ 2 minutes ఆఫ్ సైలెన్స్ ఒక గమ్మత్తైన శబ్దం విని సమ్ నాయిస్ ఐఎమ్ లిజనింగ్ అంటుంది అనమాట. డూ యూ నో వాట్ అంటే ఐ డోంట్ నో. మళ్ళీ విను, ఏదో ఎరుగుతుంది, ఏదో బ్రేక్ అవుతుంది అంటే అప్పుడు చెప్తారనమాట, ఎక్కడైతే వాటర్ ఫాల్స్ ఉందో దీని కింద ఒక ఐస్ ఉంది, ఈ ఏరియా స్పెషాలిటీ అది, అండర్ గ్రౌండ్లో ఐస్ ఉంది, అది ఎప్పుడు పగులు బ్రేక్ అవుతూ ఉంటుంది. యు ఆర్ లిజనింగ్ దట్ సౌండ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎంజాయ్ ద నేచర్ అని చెప్తాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్. వీటి చూడగానే కనపడేది సత్యం కాదు, లేదా సైలెన్స్ వినిపిస్తుంది. అప్పుడు ఆమె థ్యాంక్ యూ అంటుంది అనమాట. అతను అంటాడు, దానికి చెప్పు థ్యాంక్ యూ, నాకు కాదు. నేచర్ అట్లా ప్రపంచం అంతా మనకి ఏం చెప్తుంది, పరిగెత్తు 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 పరిగెత్తు, సంపాదించి 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 సంపాదించి, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో, పిల్లలు కనుక బాధపడు బాధపడు బాధపడు, ఇంకా బాధపడడం ఆపొద్దు 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 ఆపొద్దు, సావు 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 సావు, బ్లేమ్ 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 బ్లేమ్. ఇదే ప్రపంచం అంటే. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, హాయిగా ఆగు ఆగు ఆగు, నిలబడి నిలబడి నిలబడి, స్థిరంగా చూడు చూడు చూడు, అన్నిటిని ఆస్వాదించు ఆస్వాదించు, దేన్ని బ్లేమ్ చేయకు, నువ్వు బ్లేమ్ చేసుకోకు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, సాధ్యమేం చేయి సాధ్యమేం చేయి, వచ్చింది అనుభవించు వచ్చింది అనుభవించు, అందరిని సమానంగా. ఇది లైఫ్. హాయిగా ఉంది హాయిగా ఉంది, ఏ ఊరైనా హాయిగా ఉంది, ఎక్కడైనా హాయిగా. ఈ బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ రాసిండు బొమ్మరిల్లు భాస్కర్, అది నాకు మస్తు నచ్చింది చెప్పి ముగిస్తా. ప్రకాష్ రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మంచిగా జెనీలి అలర్చిలర్ చేస్తూ ఉంటుంది కదా, ఏమా ఎలా పడాలో కాదు, తినే ముందు ఏ పురాణం వేసుకోవడం నేర్పించలేదా అంటే, కింద పడకుండా ఎలా తినాలో నేర్పించారు అంటది. అది కాదు ఇంపార్టెంట్, నువ్వు అది వేసుకోవడం ఎందుకు, కింద పడకుండా తిను.
ఓకే బేటా. అంటే ఇది నేను చెప్పేది ఎవరికి సలహా కాదు. ఐ రియల్లీ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఇది నా ఫండమెంటల్. ఇది పీస్ఫుల్గా ఉంటా అని చెప్పి అక్కడి నుంచి పారిపోకూడదని కూడా నాకు లైఫ్ చెప్పింది. పీస్ అనేది ఇది ఎలాంటిదంటే, ఒక రాజుగారు చెప్పారంట, ప్రశాంతత అన్నది నాకు ఒక పెయింటింగ్ వేసి చూపిస్తారా అని దేశంలో ఉన్న అత్యున్నతమైన ఆర్టిస్టులందరినీ అడిగితే వాళ్ళు వేయడం మొదలుపెట్టారంట. వాళ్ళ ఆస్థాన విద్వాంస్ పెయింటర్ కూడా ఉన్నాడు. నువ్వు పార్టిసిపేట్ చేయి. ఓకేనండి. ఎంత టైం ఉంది అంటే, టేక్ 1 month టైం, 2 months టైం. 2 monthsలో చాలామంది ఇది పర్యవేక్షణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఒకవేళ గెలిస్తే ఇంత డబ్బు ఇస్తాను ఇది అని చెప్పాడు. అందరూ వాళ్ళ స్టూడియోస్లో చేస్తున్నప్పుడు ఈ మధ్య మంత్రి పర్యవేక్షిస్తున్నాడు. మహారాజా, గొప్ప గొప్ప పెయింటింగ్స్ మీరు ఇచ్చిన సబ్జెక్టు ప్రశాంతత అని తీసుకుని కూడా బుద్ధుడు వేసాడు రకరకాలుగా. ఒకటి వేసాడు, వాటర్ స్టిల్ ఉంది ఇట్లా, దాని మీద చిన్న లీఫ్, దాని రిఫ్లెక్షన్, ఒక్కొక్కడు ఒకటి వేస్తున్నాడు. అసలు అందరూ వచ్చేసాయి, టైం అయిపోతుంది. ఈ ఆస్థానంలో తన దగ్గర వర్క్ చేసే ఎవరైతే ఆస్థాన పెయింటర్ ఉన్నాడో వాడు ఇంకా రాలే. వీడు భయపడాడు, 5 కొంపదీశ అనుకునే లోపు ఫైనల్గా మంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇంకొక 5 నిమిషాల్లో అన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే దే విల్ బి రిజెక్టెడ్ అని. చిన్న పనిష్మెంట్ వాటెవర్ రాజు కాబట్టి. మహారాజా వచ్చేసాను అని దానికి ఇక్కడ ముసుగేసుకుని వచ్చాడు. అప్పుడు మహారాజ్ ఫస్ట్ మీరు అన్నీ చూడండి, చివరికి చూడండి ఏముంది అంటే, సబ్జెక్ట్ ప్రశాంతతనే. మరి అందరూ స్టూడియోలో వేశారు అంటే, లేదు అదేంటో నాకు తెలిసే వరకు నేను సెర్చ్ చేశాను, పెయింటింగ్ వేసింది ఇప్పుడే ఒక 1/2 hour క్రితం వేశాను. అది అర్థమయ్యే వరకు నేను అసలు ప్రశాంతంగా ఉన్నానా లేదా చెక్ చేసుకున్నాను. మీరు చెప్పిన తర్వాత నేను లేనని తెలుసుకున్నా, ప్రశాంతతను రకరకాలుగా నిర్వచించుకున్నా. అదంతా నాకు అబద్ధమా రైటా, రకరకాల తాత్వికవేత్తను కలిసిన పుస్తకాలు చదివినా చాలా టైం, 45 days. లాస్ట్ couple of days క్రితం ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అది నిజమా కాదా టెస్ట్ చేసి ఫైనల్గా ఐ పెయింటెడ్ ఇట్. రాజు అందరూ చూసాడు. ఇప్పుడు చెప్పినట్టు రకరకాల ప్రశాంతత అంటే ఏమేమి వస్తుంది చెప్పు. ప్రశాంతత అంటే బుద్ధుడు వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఫోటో కూడా ఇట్లా పెడతాను. సరే అంటే రకరకాల అదే వాటర్ దాంట్లో ఒక ఫ్లవర్ అదొకటి. ఇది చూసిన పప్ప కలువ పువ్వు ఆకు డ్రాప్ ఇప్పుడే మోషన్ అయిన తర్వాత అది కూడా ప్రశాంతత. అట్లా రకరకాలుగా అంటే ఫైనల్గా రాజుగారు వాటెవర్ అంటే ఏవైతే ప్రశాంతతకు ఉంది అందరూ వేశారు. దాదాపు రిపిటేషన్ కూడా వేసారు, ఎక్కువ మంది బుద్ధుని వేశారు. ఫైనల్లీ ఇది రివీల్ చేస్తే ఆశ్చర్యం ఏముందో తెలుసా? ఇంకా చెప్పు పప్ప. ఉంది, తర్వాత చూద్దాం. అరే పెద్ద పెద్ద కొండలు కాదు, అతను వేసిన పెయింటింగు ఓ పెద్ద కొండ, కిందంతా రాళ్ళు రప్పలు, ఆ తర్వాత ఎగురుతున్న తుంపర, ఆ తర్వాత ఇదంతా వేశాడు. ఆ జలపాతం అంచుకి ఓ చిన్న చెట్టు ఉంది, ఇట్లా జలపాతం ఇట్లా ఉంది. ఇట్లా ఆ శబ్దం ఎట్లుంటుంది, ప్రశాంతంగా ఎట్లుంటుంది, అది ఓ శబ్దం వస్తుంది. ఆ అంచుకి జలపాతం మీద అంచుకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మ జలపాతం మీద వంగి ఉంది, దాని మీద ఒక ప్రశాంతంగా పక్షి ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చుంది. అది పీస్ అన్నాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న పీస్ అనేది అట్లా ఉండాలంటే అన్ని రణగుణ ధ్వనుల మధ్యన అనుభవిస్తేనే పీస్. ఏమి లేకపోతే పీస్ లేదు, ఇంపాసిబుల్. పీస్ అనేది నీ యొక్క సంభావ్యత, అది ఉన్నప్పుడే తెలుస్తుంది, అదర్వైజ్ తెలిసే అవకాశం లేదు. అంచేత అరే మళ్ళీ అది వచ్చిందా, ఎంతసేపు జీరస్వామి మిమిక్రీ చేసినాం, అయిపోయిందా? నీకు సంశయం క్లియర్ అయిందా? అది టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్డే కదా. అంటే అతను ప్రపంచాన్ని నిర్వచించలేక దాంట్లో ఒదగలేక వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు భార్యను వదిలేసి వెళ్ళిపోతారంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ హర్, అందుకని వదిలేసి వెళ్ళిపోయారు, అబాండన్. ఓ బొచ్చుడు సార్లు సంపుతుంది. లేదు అట్లేం లేదు, భార్య కూడా సంపుతున్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్. వెళ్ళిపోతుంది, అది ఎవరిష్టం వాళ్ళది. నీకు వచ్చిన తెలుసా, పిల్లలు పెళ్ళవగానే సపరేట్ వెళ్ళిపోతారు, ఎందుకు ఇష్టం ఉండదు, పేరెంట్స్తో ఉంటాం. ఎక్కడైనా అంటే ఫ్రీడమ్ కట్ వస్తారనే కదా. మంచిగా మనం ఇంటర్ఫియరెన్స్ నుంచి బయటపడాలి. అవును, పీస్ కోసం పోయి పీస్ అయిపోతారు. పీసే అది నా అనుభవంగా చెప్తున్నా. అందుకే నేను చెప్పేది కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. నాకు ఏం తెలుసు, నిఖార్సైన ప్రశాంతత అన్నిటి మధ్యలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఉదాహరణకు అడవికి పోతాం అనుకో, నీకు పిచ్చి లేస్తుంది, పీస్ ఉండదు.
మీ సైలెన్స్ ఓవర్ అయిపోతుంది. సైలెన్స్ సైలెన్స్ అనిపిస్తుంది. రైట్ అంబియన్స్లో నాయిస్ మధ్యనే ఇది ఎట్లుంటుంది తెలుసా, సినిమా మొత్తం కామెడీ ఉందనుకో, నవ్వుతూనే ఉన్నారనుకో, మనకు నవ్వు డిసప్పేర్ అయిపోతుంది. నవ్వినట్టు మనకి నవ్వుతే ఇరిటేషన్ వస్తుంది. ఎప్పుడైనా గమనించినావా? నీకు ఇంటికి రాగానే నీళ్ళు ఇచ్చిన నీకు మంచిగా అనిపిస్తుంది టేస్ట్, మళ్ళీ 5 నిమిషాలు నీళ్ళు ఇస్తే, మళ్ళీ నీళ్ళు ఇస్తే తాగు 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 అన్నావు అనుకో, నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. విరోధాభాష్యాల మధ్యనే జీవితం ఉంది. అంటే ఫస్ట్ తడి ఇవ్వాలి, తర్వాత పొడి ఇవ్వాలి, తర్వాత గడ్డ ఇవ్వాలి, తర్వాత నాకేది ఇవ్వాలి, తర్వాత చీకేది ఇవ్వాలి, తర్వాత పండుకోబెట్టాలి. ఇవన్నీ రకరకాలు. వాళ్ళు రాగానే పడుకోండి 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 అన్నాం అనుకో, అందరికి పడుకోవడం ఇంపార్టెంట్ కానీ పడుకోవడమే ఇంపార్టెంట్ కాదు. అందుకని మానవ సంబంధాలు, వస్తువులతో ఉన్న సంబంధాలు, ప్రపంచంతో ఉన్న సంబంధాలు నేనైతే నిర్ణయం చేసుకుని జీవిస్తున్నా. ఇప్పుడు నాకేం కన్ఫ్యూజన్ లేదు. సరే ఇప్పుడు నాలాగే ఉండాలనుకుంటే ఆబ్వియస్గా నా తలకైనా ప్లేస్తుంది. నాకు నేను చెప్తున్నా, అందుకే టేకన్ ఫర్ గ్రాంటెడ్ వద్దు, లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. ఇప్పుడు ప్రశాంతతకి నేను ఇచ్చిన పెయింటింగ్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో రియల్. అది మీకు అలా ఉంటే ప్రశాంతత ఉంది కాబట్టి మాకు అలా ఉంటే ప్రశాంతత ఉండడం కాదు, ప్రశాంతత తెలిసేది అట్లా. ప్రశాంతత అనుభవం. ఇప్పుడు నేను ఏకాంతంగానే ఉంటే ఏకాంతం తెలియదు నీకు. బోర్ చెప్పినట్టు ఇప్పుడు అన్నిటి మధ్యలో ఏకాంతాన్ని పట్టుకో. అయితే పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళే టెస్ట్ చేసుకోవాలంటారా? టెస్ట్ చేయాలి మరి. అలాగే నేను చేసుకోమని చెప్తలేను, ఎవరిది వాళ్ళదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పెళ్లి డ్రెస్ ఉంటుంది. పెళ్లి డ్రెస్ ఎప్పుడు తెలుస్తుంది? పెళ్లి టైం ఇచ్చిన కాదు, మిగతా డ్రెస్సులు ఉంటేనే తెలుస్తుంది. ఓకే. అట్లా కాకుండా అందరూ వెయిటరు, ఆటో డ్రైవరు అందరు ఇట్లా నెత్తిన గిసింగలు కట్టుకొని పొద్దున వచ్చారు అనుకో, అప్పుడు ఎవరు పెళ్లి కూతురు ఎవరు పెళ్లి కొడుకు? ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు తెలిసాడు తెలుసా? ఇంత చెత్తలా ఉన్నాడు అట్లా, అందుకే తెలుస్తున్నాడు. అందరు అట్లే ఉన్నారు అనుకో, రమణ మహర్షి ఎట్లా తెలుస్తాడు? రమణ మహర్షికి తన ప్రశాంతత తనకు తెలుసు. ఇది ఎలా ఉంటుందంటే, అన్నీ ఉన్నా, డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, అవి లేకున్నా ఉంటావు. కానీ అది ప్రొఫౌండ్గా తెలిసేది మాత్రం అన్నీ ఉన్నప్పుడే. నువ్వు పని చేస్తే వచ్చే అలసట ఒకటి ఉంటుంది కదా. అందుకని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ. నీ ఒరిజినల్ నేచర్ అయినా అది ప్రొఫౌండ్గా రివీల్ అవుతుంది అట్లా. ఇది దిస్ ఈజ్ మై టేక్ ఆన్ ద ట్రూ ఒరిజినల్ పీస్ అన్నమాట. సో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఓపెనింగ్ టాపిక్ ఏంది? మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మురగదు అన్నది అబద్ధము. మాకు రెండో కుక్క ఉంది, అది మురుగుతూనే కరుస్తుంది, కరుస్తూనే మురుగుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ వెల్కమ్. రెండోది, అతిగా మాట్లాడాడు పని చేయడు, అబద్ధము. ఇంతసేపు మాట్లాడని ఇప్పుడు పెయింటింగ్ వేస్తాను. ఓన్లీ మాట్లాడితే ఎవడు కూర్చోడు. మనం వండుతాము, తింటాము కూడా. అది కామన్. అది ఎవడో గూట్లేగాడు చెప్పింది మనకు ప్రమాణం కాదు. ఈ గూట్లేగాడు చెప్పింది కూడా ప్రమాణం కాదు మీకు. సో మీరు యూ టెస్ట్ యువర్ లైఫ్ అంతే. గూట్లే అంటే అది ఒకసారి ఏమైనా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి నేను మా కజిన్ మా ఇంట్లో పాతిల్లు, ఇంకా ఆడుకునే వస్తువులు ఏమి ఉండేది కాదు. అయినా రోజంతా ఆడుకోవాలి కదా, ఎనర్జీ అంతా ఉంటుంది. అప్పుడు ఏం తెలుసా, మా ఇంట్లో ఒక దీపం పెట్టే గూడు ఉండేది. అప్పుడు నాకు మా కజిన్కి లేపి దాని దగ్గర పెట్టాలన్నమాట. ఇప్పుడు అంత పైన అనుకో, దాని పైకి వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రోజు ఇదే ఆట నాకు వాడికి. ఖాళీగా ఉంటే ఇంకా కాళ్ళు లేపి ఆ గూడు వరకు పోవాలి. మాకు రోజు అలవాటైంది. ఒకసారి వాడు పెడితే, అరే గూడు వరకు పోయిందిరా, కాలు గూడు వరకు పోయింది అని నేను ఎక్కడో బయట ఆడుకుంటున్నా. వాడు నాకు చూపించాలి. ఇప్పుడు వాడి ఉద్దేశం వాడు గూడు వరకు లేపడం కదా, నేను చూడాలి. అంతే. చీర ఇంపార్టెంట్ కదా, చీర మనకు నచ్చినోడు చూడాలి, అది ఇంపార్టెంట్. తర్వాత ఆ గూడు ఎరుగుపోయిన తర్వాత ఏది లేపన్నా, చూడు ఒక్కడికి ముందుకేస్తే కాలు గూట్లు ఇరికింది. ఆ కాలు గూట్లు ఇరికింది, నాకేం చేయాలి అర్థం కాలే. అంటే అది లేపాలన్నా ఈ కాలు లాగాలని అర్థం కాలే. అప్పుడు అనిపించింది వాడు గూట్లేగాడని. ఇది నాకు గూట్లే డెఫినేషన్. అంటే ఎదుటి వాళ్ళని చూడాలని ఇంటెన్షన్ పెట్టుకోవడం తప్పు. అంటే ఇప్పుడు పాపం చీరలు కొనుక్కున్నారు. నేను ఆన్సర్ ఎంత సింపుల్గా చేసిన, తప్పు. నీకు హాయిగా ఉంటట్టుండు, సమాజంలో ఉన్నా కూడా సభ్యతగా ఉండు.
కొన్ని కొన్ని అవయవాలు కనిపిస్తే సమాజం తప్పుగా తీసుకుంటుంది కాబట్టి అవి కనబడని ఎక్కువ. ఇంకా మంచి కప్పుకో, అవును కప్పుకోవచ్చు హాయిగా. మంచిగా ఉంటుంది. అనవసరంగా చూపించేందుకు ఫీల్ అయ్యేందుకు అంతెందుకు తలగా నొప్పి, నాట్ నెసెసరీ. నీకు నచ్చిన వ్యక్తి ఒక్కరికి చూపించుకో చాలు, లేదా అర్థం ఉండదే ఉంది నీకు నువ్వే చూపించుకో 24/7. అర్థం ఉంటుంది కదా, ఇది చూడాలి, ఇట్లా ఇట్లా చెయ్యి, ఇట్లా అనుకోవాలి, ఇట్లా అని చూపించుకోవాలి, అట్లా రకరకాలుగా. ఇంక ఉన్నంత వరకే చూపించుకునేది, తర్వాత ఎలాగో చూపించింది. అంతా ఒక నాటకం. సో అందుకని నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది సింపుల్ థింగ్ బెటా, ప్రతి ఒక్కరు చెప్పింది మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి వీలు లేదని ఒక్కటి చెప్పాలనుకున్నాను. ఆలోచించు, టేక్ డిసిషన్ ఆఫ్టర్ ఏ థరో ఇన్వెస్టిగేషన్. ఇది అందరూ చేస్తున్నారు. రామ్ సినిమాకి వెళ్ళాలంటే ఉత్తగానే పోవట్లే, థియేటర్కి వెళ్ళే లోపు సినిమా బాగుందా, నా కథ ఏంది అది అని తెలుసుకొని రివ్యూ చూస్తున్నాం కదా. ఒక వస్తువు కొనాలంటే నువ్వు చూస్తున్నావు, నువ్వు ఇప్పుడు షర్ట్ ఏదో కొన్నావు, ఎంత ఎంక్వైరీ చేసినావు. అట్లాంటిది ఆనందంగా ఉండాలంటే ఎంత ఎంక్వైరీ చేయాలి తెలుసు, చాలా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ అనేది రాను రాను నీకు టైం తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు టైం తెలియదు, రాను రాను సెన్స్ ఆఫ్ టైం స్టార్ట్ అవుతుంది నీకు. అంటే అంత టైంలో పడతావు కదా, 8 hours జాబు, ఇది 1 hour సినిమా, 3 hours సినిమా, 4 hours వెబ్ సిరీస్, ఈ 5 నిమిషాల టీ, ఎవ్రీ మినిట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ టైం. అందుకని నీ మైండ్ టైంకి ట్యూన్ అవుతుంది. ఆ తర్వాత నీకు టైం ఒక శాపంగా మారుతుంది. ఈ టైం ఎట్లా గడపాలని తెలియక పిచ్చెక్కుతుంది, చాలా పిచ్చెక్కుతుంది అసలు. అందుకని లైఫ్ని అర్థం చేసుకుంటే ఒక టైంలో డెత్ బెడ్ మీద పడ్డప్పుడు నీకు గంట యుగంలా గడుస్తుంది. ఇప్పుడంటే యవ్వనంలో ఉన్నాం, యవ్వనం వాళ్ళని ఎవరు చూడొద్దు అసలు. యవ్వనంలో ఇలాగ అందంగానే ఉంటావు కదా. ఉమర్ మే సుబర్ బి సుందర్ దిక్తా హే అని ఓల్డ్ సామెత ఉంది. యవ్వనంలో పంది కూడా బాగానే ఉంటుంది, నిగనిగలాడుతుంటే ఎట్లుంటుంది అది. ఇంకా అదేం ఫేర్ అండ్ లవ్లీ రాసుకోద్దు, ఏం రాసుకోవద్దు, మంచిగా సూపర్ ఉంటుంది అది. నిజమైన అటెన్షన్ ఎప్పుడు కావాలి మనిషికి? ముసలిగిన తర్వాతనే కావాలి కదా. అప్పటిదాకా బతుకు. మనం యవ్వనంలో మన పనికిరాని లవ్ ఫుడ్ బిహేవియర్తో అందరినీ కోల్పోతాం. ముసలితో లింగు అంటే వాడే బేరింగ్ లారికి అట్లా పోతూ ఉంటాడు. రియల్ లైఫ్ ఎవరిదంటే నీవు ఆఫ్టర్ 50, 60, 70 వచ్చిందనుకో, నిన్ను అభిమానించే వాళ్ళు అట్లీస్ట్ 100 మంది ఉండాలి భూమి మీద. రోజుకొకటి దర్శించిన ఎవరో వచ్చి నేను చేసి పెడతా గురూజీ, తాతయ్య గారు నేను చేసి పెడతాను, అమ్మమ్మ గారు నేను చేసి పెడతాను, మీదైనా అనుభవం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సమస్యలు వస్తే ఇప్పుడు వెళ్ళయింది ఇట్లా ఏం చేస్తారు మీరు, ఆమె అనుభవంలో మాట్లాడుతుంటే ఇట్లా లైఫ్ అనేది ఎన్రిచ్ చేసుకోవాలి. అందుకని మీ జీవితం బాగుందని తెలియాలంటే మీ ముసలితనంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య ఒక ప్రమాణం అవుతుంది. అదొక ప్రమాణం. కొందరు కావాలని అవాయిడ్ చేస్తారు, లేదా రోజు 1 గంట సేపు గలువు, పిజ్జా టైంలో హాయిగా ఏకాంతంగా ఉండు, అందరికి నచ్చింది షేర్ చేసుకో, అందరు కలిసి భోజనం చేయి, ఏదన్నా కలిస్తే ఏకాంతంగా సలహాలు ఇవ్వు, ఇట్లా చేసి చూడు బాగుంటుంది. నీ అనుభవం అంతా పంచి మరణించాలి. అట్లీస్ట్ కొందరినన్నా జీవన్ముక్త స్థితిలోకి తీసుకొచ్చి మరణించాలి. కొందరికన్నా నీ లైఫ్లో పాటించిన విషయాలు చెప్పి నువ్వు మరణించాలి. కొందరికైనా నువ్వు తెలిసి చేసిన తప్పుల వల్ల నువ్వు ఎంత సఫర్ అయ్యావు చెప్పి మరణించు. సంథింగ్ యూ షుడ్ డూ. ఎప్పుడు అదే కుటుంబ విషయాలు, మా కోడలు ఎట్లా, ఇది ఎంతసేపు రా బాబు, అసలు స్టూపిడిటీకి ఒక హద్దు ఉండదు. నేను ఒకసారి ఈసారి లాస్ట్ జోక్ చెప్పి ముగిస్తా. ఒక హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అంతా. అప్పుడు ఒకడు వచ్చాడు, వాడు అంటే యాప్ చూసుకుంటాడు. ఏం యాప్ అంటే ఎన్ని అడుగులు వేసాను చెప్తుంది, ఎన్ని నీళ్లు తాగాను దాన్ని బట్టి ఎంత నీళ్లు తాగాలో చెప్తుంది, ఎంతసేపు పడుకున్నానో చెప్తుంది, తర్వాత కొన్ని థాట్స్ ఉన్నాయి అవి ఎన్నిసార్లు రిపీట్ చేసినా మొత్తం యాప్ చెప్తుంది అని చెప్పాడు వాడు. నేను నా దగ్గర ఒక యాప్ ఉంది అంటే ఏం యాప్ అదంటే దగ్గరలో ఎవడన్నా బేకు పడటం చూపిస్తుంది అని, కానీ ఒక్కరు కూడా లేరు ఈరోజు అని చెప్పి. ఏ నిజమా, వాట్ ఈస్ దట్ యాప్ అంటున్నాడు. ఎంజాయ్ లైఫ్. దాని అర్థం అన్కాన్షియస్ కాదు, ఎంజాయ్మెంట్ అంటే ఎగిరి గంతులేయడం కాదు, స్థిరంగా స్టేబుల్గా సాధ్యమైంది చేస్తూ అట్లా అట్లా అట్లా. ఏదో రోజు చివరి శ్వాస వదిలినప్పుడు నీకు ఒక్కరి మీద ద్వేషము కానీ ఈ పని నేను అసంపూర్తిగా వదిలానని కానీ అనిపించకూడదు. అట్లా జీవించాలి. స్టెయిన్ ఉండకుండా చూసుకోవాలి. ఇది మిగతా వాళ్ళు కాదు, అట్లీస్ట్ ఐ విల్ డూ ఇట్ అంతవరకు అయితే నాకు తెలుసు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. బొకుజు అని ఒక గ్రేట్ జెన్ మాస్టర్ చెప్తాడు కదా, ఆయన వచ్చి రోజు స్నానం చేయాలి, రోజు సంసారం చేయాలి, రోజు భోజనం చేయాలి. ఎట్లా సార్ వీటి నుంచి తప్పించుకోవడం?
ఆయన ఏం చెప్పాడు తెలుసా? గెస్ట్ చేయండి చూద్దాం. కాదు రోజు చేస్తున్నావు అంటే చేయనట్టు అని చెప్పిండా? కాదు, ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకో? తినక తప్పదుగా, అవును, స్నానం చేయక తప్పదుగా, బస్ ఎక్కి కడుక్కోక తప్పదుగా, అలాగే భార్యతో సంసారం చేయక తప్పదుగా. ఎట్లా తప్పించుకోవాలి వీటి? ఎంత పెద్ద ప్రశ్న ఇది. ఆయన ఇచ్చిన జవాబు ఎంత అద్భుతంగా ఉంది. అవి చేయడం వల్ల అవి చేయడం వల్ల ఏం చేయడం? అవి చేసేసి తొందరగా అది అట్లా తప్పించుకో. ఇప్పుడు స్నానం చేసి తొందరగా చేసేసి అది అయిపోయింది, తప్పించేసుకుని. కాదు కదా, అవి చేయడం వల్లనే నువ్వు పక్కకు వస్తావు, ఆలోచించడం వల్ల జరగవు. అందుకని స్నానానికి 5 నిమిషాలు, భోజనానికి పావు గంట, భార్యతో సంసారం 1/2 అవర్, తర్వాత ఇంకేదో 5 నిమిషాలు, మొత్తం మీద 1.5 అవర్ అయిపోయింది. యూ హ్యావ్ 22.5 అవర్స్ ఎంజాయ్ చేయపో. నువ్వు ఏమేమి చేయాలనుకున్నా అవన్నీ చెయ్యి. కానీ ఇవి చేయకుండా అవి చేయాలనుకుంటే ఇంపాసిబుల్. అది యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. కానీ త్వరగా ముగించు, వాటిని నాన్ సీరియస్గా చెయ్యి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా, ఊరికి అబ్జర్వేషన్. ఇప్పుడు మనం ఈ 3 o'clock బయటికి వెళ్ళాలి, ఉన్న పళ్ళంగా బయలుదేరడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు అన్నా ఇది యూ షుడ్ ప్రాక్టీస్ దిస్. ఎంత టైం ఉంది? 1 minute ఉంది. 1 minuteలో తయారవ్వడం అంతా తయారై బయటకు వచ్చేసేయాలి. ఇది సాధన చేయాలి. తక్కువ సమయంలో ఎలిగెంట్గా ఎట్లా తయారవ్వచ్చు, ఇట్లు వేసుకొని ఇట్లా కారు కూర్చోవాలి. అర్జెంటుగా ఉంది ఫ్లైట్, స్నానం చేయకపోయినా ఏం కాదని తెలుసుకోవాలి. పర్ఫ్యూమ్ ఒకటి ఏదో ఒకటి, అందరు పర్ఫ్యూమ్ కొట్టేయాలంతే.